హాయ్. ఈరోజు గోదావరి సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే జాను వాళ్ళ అక్క పెళ్ళి, అదే నందు పెళ్ళి అయితే ఆగిపోతుంది కదా. ఆయన వచ్చేసి మాకు ఈ సంబంధం ఇష్టం లేదు, మేము వేరే వాళ్ళని చేసుకుంటాము, మాకు వేరే సంబంధం వచ్చింది అని అయితే ఆయన అయితే చెప్పడం అయితే జరుగుతుంది. దానికి అంతటికి కారణము ఎవరో కాదు, సింహాద్రి అనమాట. ఎందుకంటే ఆయన్ని బెదిరిస్తాడు. నువ్వు మా కొడుకు వేరే సంబంధం వచ్చింది అని చెప్పి నువ్వు చేసుకోవాలా, లేదంటే నీ కొడుకు నా తోటలో పాత పెడతాను, నువ్వు ఆ తోట గురించి కలగంటున్నావో ఏమో కానీ ఆ తోట నాది అని అయితే ఆయనైతే బెదిరిస్తాడు. అందుకొని ఆయన భయపడిపోయేసి మాకు ఈ సంబంధం వద్దు, మేము వేరే సంబంధం వచ్చింది పెళ్లి చేసుకుంటాము అని చెప్పేసి జాను వాళ్ళకి చెప్పడం అయితే జరుగుతుంది. కానీ జాను వాళ్ళు చాలా బాధపడతారు. అలాగే మురళి కూడా ఆయన కాళ్ళు పట్టుకుంటాడు. అయ్యో మీరు వద్దనకండి ఈ పెళ్లి చేసుకుంటామని చెప్పండి అని కాళ్ళు కూడా పట్టుకుంటాడు. ఇంకా జాను కూడా వచ్చేసి ఆ తోట మేము ఇస్తాము, మీరు పెళ్లి చేసుకోండి అని జాను కూడా చెప్తుంది. వాళ్ళ అమ్మ కూడా వచ్చేసి తోట ఇస్తాము అని చెప్పేసి అంటుంది. అదే సమయానికి అక్కడికి సింహాద్రి కూడా వస్తాడు. సింహాద్రి వచ్చి అతను కాలు పట్టుకుంటున్నప్పుడు, ఎందుకు అతన్ని కాలు పట్టుకుంటున్నావు, వాళ్ళు డబ్బు మనుషులు, వాళ్ళ కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎంత జరిగింది కదా. దీనికి అంతటికి కారణమే సింహాద్రి. కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు నువ్వు అని చెప్పేసి అతనితో చెప్పిన తర్వాత తోట ఇస్తాము అని చెప్పేసి జాను చెప్తుంది. ఎక్కడి నుంచి ఇస్తారమ్మ తోట అని చెప్పేసి ఆయన కూడా అడిగేసి మాకు ఇదంతా వద్దు, నేనైతే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అయితే ఆయన అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన చెప్తాడు, తోట తోట అంటున్నారు ఏంటి, ఆ తోట నా స్నేహితుడిని మింగేసింది, అందుకని ఆ తోట గురించి మర్చిపోండి అనేసి సింహాద్రి ఆ ఇంట్లో వాళ్ళకైతే చెప్తాడనమాట. వాళ్ళ అమ్మకైతే ఆ సింహాద్రి ఏం చెప్తే అదే, ఆయన దానికి అప్పిల్లేదనమాట. ఇంకా ఆవిడకి జాను వచ్చేసి అది ఎలా వదిలేస్తాము, అది మా నాన్న కష్టార్జితము, ఆయన జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న తోట, అలాంటిది మేము ఆ తోటని ఎలా వదిలేస్తాము, వదిలే సమస్య లేదు అంకుల్, మీరు ఎన్నైనా చెప్పండి కానీ ఆ తోట మాత్రం మేము వదలము అని చెప్తుంది అనమాట. ఈ కత్తి చెయ్యమ్మ ఏంది కదా అలకనంతా ఏడ్చుకుంటా వెళ్ళిపోతుంది. ఏడ్చుకుంటా పోయేసి అందరూ కలిసి నన్ను అమెరికా సంబంధం పెళ్లి కానికుండా చేశారు, అందరూ నస వల్ల ఇలా జరిగింది, అందరూ కుళ్ళు వల్ల ఇలా జరిగింది అని బాధపడుతున్నసరికి వాళ్ళ నాయనమ్మ వచ్చేసి ఇంక నుంచి నువ్వు అమెరికా అన్న విషయాన్ని నువ్వు మర్చిపో, నువ్వు ముందు ఈ రియాలిటీకి రా, అమెరికా సంబంధం నీకు కలిసి రావట్లేదు అని తెలుస్తున్నది కదా, అందుకని నువ్వు మర్చిపో అని చెప్పేసరికి ఇంకా గౌతమి అక్కకి అమెరికా సంబంధం చేసుకోవాలని ఉంది కదా, మీరంతా ఎందుకు అట్లా చెప్తున్నారు అని చెప్పి గౌతమి కూడా అంటుంది. ఇక మురళి కూడా ఉండేసి చేయబట్టుకుంటాడు అనమాట నందుది. పట్టుకున్నది కాదు నందు, నేను చెప్పేది విను అని చెప్తుంటాడు. నువ్వేంటి చేయబట్టుకున్నావు, నువ్వేమన్నా మూడు అనుకుంటున్నావా చేయబట్టుకోవడానికి అని చెప్పి అతన్ని కూడా కసురుతుంది. ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేసి ఎందుకు, ఇప్పుడు మురళి మనకి ఎంత కష్టాల్లో ఉన్నా మురళి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు, నువ్వెందుకు అతన్ని కసురుతున్నావు అని చెప్పేసి వాళ్ళ అమ్మ కూడా నందునైతే తిడుతుంది. ఇంకా ఇంత గొడవ జరుగుతున్నప్పుడు జాను కూడా అక్కడికి వస్తుంది. వచ్చేసి అక్క ఎందుకు అక్క పెద్దవాడిని పట్టుకొని అలా తిడుతున్నావు, నోరు మూసుకో, అలా ఎందుకు తిడుతున్నావు నువ్వు అని చెప్పేసరికి, లేదు నాకు అమెరికా వెళ్ళాలనే కల ఉంది కదా, దాన్ని వీళ్ళు కాదు అని చెప్పేసరికి నాకు బాధేస్తుంది కదా అని చెప్పేసి నందు అయితే చెప్తుంది. ఎట్టయినా సరే నీకు అమెరికా సంబంధము పెళ్లి చేసే పూచి నాది అనేసి జాను అయితే నందుకైతే చెప్తుంది. ఇంకా వాళ్ళమ్మ ఆయన చెప్పేలేడు కదా సింహాద్రి, అది మా తమ్ముడిని మా ఫ్రెండ్ని మింగేసింది అనేసి, అట్లాగే ఎందుకు అది వద్దు, మీ నాయన్ని మింగేసింది ఆ తోట గురించి వదిలేసాయంటే, అమ్మ వదిలే క్వశ్చనే లేదమ్మా, అది ఎట్టయినా సరే తోట సంపాదించి చేరతాను నేను అని చెప్పేసి అంటుంది. ఇంకా సింహాద్రి వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చోంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటుంటారు, ఎలా అయినా సరే ఆ పెద్ద అమ్మాయి పెళ్ళి ఆగిపోయింది కదా, ఇప్పుడేమి హ్యాపీగా ఉన్నావంటే, లేదు సముద్రం లాగా సైలెంట్ గా ఉన్నానే కానీ లోపల మాత్రం అగ్నిగోళం మండతా ఉంది నాకైతే. ఇప్పుడు ఒక కాకి ఉంటుంది, ఒక మనిషి ఉంటారు, ఆ మనిషి ఒక ఇంట్లో అరిస్తే ఆ 2 ఇళ్ళకి మాత్రమే వినిపిస్తాయి, అదే కాకి పైకి వెళ్ళి అరిస్తే 10 ఇళ్ళకి వినిపిస్తాయి. జాను ఒక కాకిలాగా ఆ అమ్మాయి నోరు తెరిస్తే 10 మంది నోళ్ళు తెరుస్తా ఉన్నారు, అందుకని ఎలా అయినా సరే వాళ్ళ నోరు ముయిపించాలా అని చెప్పేసి అంటాడు. దేవుడు మహా గొప్పవాడు, ఆయన పుట్టించిన వాళ్ళు తెలివిగా బిహేవ్ చేస్తుంటే ఆయనకి నచ్చడం లేదు, అలాగే నేను తెలివిగా ఉన్నాను అని చెప్పేసి నాకు దేవుడు అడ్డుపడుతున్నాడు, ఎలా అయినా సరే నేను ఆ తోటని దక్కించుకొని తీరాలి, వాళ్ళని మంచి చేసుకొని మంచితనంతో దెబ్బ కొట్టాలి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తుంటాడు. చెప్పి ఓకే మీరెవరు మాట్లాడబాకండి అనేసి వాళ్ళ చెల్లికి, అంటే జాను వాళ్ళ అమ్మకి కాల్ చేసి ఒక విషయం చెప్తాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే ఇదంతా నిజమేనా అంటే అవును నిజమే అని చెప్పేసి చెప్తారు. ఇంకా కట్ చేస్తే తెల్లవారుజామున మురళి వెళ్ళేసి గుడికి వెళ్ళేసి పూజ చేసుకొని వచ్చి నందు ఎక్కడా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. వచ్చేసరికి
అమ్మాయి లోపల ఉంటుంది అనమాట. అందరిని అడిగేసరికి లోపల ఉంది అని చెప్పి పంపించేసరికి లోపలికి వెళ్తే అక్కడ నందు అమెరికా అవన్నీ పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది, మ్యాప్ అంతా పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. నాకు అమెరికా పోవాలన్న కళ నెరవేరడం లేదు, అమెరికా వచ్చింది, వీసా వచ్చింది, గ్రీన్ కార్డ్ వచ్చింది అని చెప్పేసి నాకు నైనా పొగుడుకోవాల్సింది, నా కళ నెరవేరలేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉండేసరికి మురళి వచ్చేసి అదేం కాదులే, నీకు ఇంకొక ఛాన్స్ వస్తుందిలే, ఈ ప్రసాదం తిని నీకోసమే తీసుకొచ్చాను, దేవుడి దగ్గరికి పోయొచ్చాను అని చెప్పేసరికి అవునా బావా ఏమని దండం పెట్టుకున్నావు అంటే, నువ్వు హ్యాపీగా ఉండాలని దండం పెట్టుకున్నానంటే, నేను అమెరికా పోవాలని దండం పెట్టుకోలేదా అని అడుగుతుంది. నువ్వు అమెరికాకి వెళ్ళాలి, హ్యాపీగా ఉండాలని నేను దండం పెట్టుకొచ్చాను, ఈ ప్రసాదం తీసుకో అని చెప్పేసి తనకి ప్రసాదం తినిపిస్తాడు. తిన్న తర్వాత అప్పుడే ఆయన వస్తాడనమాట. చెల్లెమ్మ అనుకుంటా వస్తాడు సింహాద్రి. వచ్చేసి నేను రాత్రి అంతా ఏం చెప్పలేదా, అమ్మాయి రెడీ అయిందా అనేసరికి ఏంటి అని చెప్పాడు. జానుకి ఏం తెలియదు కదా, ఏంటి అంటుంది. ఏంటి పెళ్లి సంబంధం కుదిరింది, అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, అందుకే నేను చెప్పడానికి వచ్చాను, కాసేపట్లో వస్తున్నారు అని చెప్పి వాళ్ళ వైఫ్తో రెడీ చెయ్యి అని చెప్పేసరికి జానికి ఎక్కడో డౌట్ కొడుతుంది. అదేంటిది వెంటనే వచ్చి పెళ్లి సంబంధం అంటున్నాడు, అమెరికా సంబంధం అంటున్నాడు అని చెప్పి డౌట్ వస్తూ ఉంది. ఇంకా ఆ తర్వాత ఎపిసోడ్లో అడుగుతుంది, రేపటి ఎపిసోడ్లో మీ అమెరికాలో ఎక్కడ చేస్తున్నారు ఏంటి, మీ వివరాలన్నీ కావాలి అంటుంది. ఇంకా అలకనందతో కూడా వచ్చేసి అక్క ఇది నాకెందుకో డౌట్ కొడతా ఉంది అనేసరికి, నీకు నా పెళ్ళంటేనే నీకు డౌట్ అనిపిస్తా ఉందిలే, నేను అమెరికాకు పోవడమే నీకు ఇష్టం లేదు, నాన్న బదులు నేను పోయి ఉండాల్సిందని చెప్పేసి అలకనంద కూడా మాట్లాడుతుంది. అలకనందకి ఈ మనుషుల్ని అర్థం చేసుకోవడం రావడం లేదు. సమయకి అమెరికా అంటున్నారు తప్పితే వాళ్ళు మంచి సంబంధమా చెడు సంబంధమా అనే విషయం అయితే అర్థం చేసుకోవట్లేదు. పాపము జానే ఆ కుటుంబాన్ని మొత్తం తన భుజాల మీద అయితే మోస్తా ఉంది. కానీ సింహాద్రి లాంటి వాడి ప్రపంచంలో ఉండడనుకుంటా అంత దుర్మార్గుడు. ఇది ఈ రోజు జరిగిన సీరియల్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా, బాయ్ బాయ్, నమస్తే.